ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ఎస్ఐబి కార్యాలయంలో పనిచేసిన మరికొంతమంది సిబ్బందికి నోటీసులు ఇచ్చింది సిట్. అయితే నేడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు హాజరుపై ఉత్కంఠ నెలకొంది. భుజంగరావు తిరుపతన్నలను 4వ రోజు విచారించనున్నారు అధికారులు. రాధాకిషన్ రావు కస్టడీ కోరుతూ నేడు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వివాదానికి సంబంధించి ఈ రోజు ప్రభాకర్ రావు పోలీసులు ఎదుట హాజరవుతానని చెప్పడంతో మొత్తం పోలీసులు యంత్రాంగం ఆక్రమించడం జరిగింది. ఈ కేసులో అది అరెస్ట్ అయిన అటు ప్రణీంద్రవతాన్ని, ఆ తర్వాత భుజంగరావు, తిరుపతన్న, చివరికి టాస్ఫోర్స్ మాజీ డీజీపీ కూడా అప్పట్లో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవహరించిన ఐజీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తామంతా కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్గొంటామని చెప్పడంతో ఇక చివరికి ఏదైతే అమెరికాలో తాను క్యాన్సర్ చికిత్స పొందుతున్నానని జూన్ జూలైలో ఇండియా వచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారణకు హాజరవుతారని చెప్పడంతో వచ్చి మధ్యవర్తిత్వం చేసి ఇప్పటికీ అందరూ కూడా అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఈ క్రమంలో వారికి జైలు రావాలన్న ఇతర అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరైతే ఈ కేసు అనేది పూర్తవుతుందన్న విషయంతో ఆయన మీద వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రభాకర్ రావు మనసు మార్చుకుని ఇండియాకు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఏ క్షణమైన పోలీసులు ఇంత విచారణకు ఆయన హాజరయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మరోపక్కన ఏదైతే ప్రజలు కూడా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఈ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ అధికారులు ఈరోజు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు ఉన్నారు. మరోపక్కన చంద్రరావుని గతంలోనే మరోసారి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలనుకున్నప్పుడు చంద్రరావు ఆ కస్టడీకి ఇచ్చిన పిటిషన్ కోర్టు వచ్చింది. దీంతో చంద్రరావుకు సంబంధించిన ఈరోజు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమన్నారు. మరోపక్కన ఇక్కడ ఏదైతే రాధాకృష్ణకి కస్టడీకి ఇస్తే ఇంకా 2 రోజుల పాటు ఈ భుజంగరావు తిరుపతినాల కస్టడీ అనేది ఈరోజు 4వ రోజు విచారణలో భాగంగా మరికాసేపట్లో వారి ఇద్దరు కూడా విచారణ చేపడతారు. అలాగే ఎస్ఐబిలో అప్పట్లో పనిచేసిన ఆ సిబ్బందిని కూడా విచారణ ఆధారపరిచిన అధికారులు అందరూ కూడా వారందరికీ కూడా వారిని నోటీసులు ఇచ్చి వారందరూ విచారణ పిలిపించారు. ఇక ప్రభాకర్ రావు ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నేతతో పాటు ఎమ్మెల్సీ వ్యవహారానికి సంబంధించి పేరు పడిందో వారికి నోటీసులు ప్రిపేర్ చేశారు. ప్రభాకర్ రావు విచారణ హాజరైన తర్వాత నోటీసు పడి వారి పేరు కూడా వెళ్ళిపోతే ఖచ్చితంగా వారిని కూడా వెంటనే విచారణకు పిలిచి పిలిచి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అయితే కృష్ణ, భుజంగరావు తిరుపతన్నలను 4వ రోజు విచారించనున్నారు. ఏ అంశాల గురించి ప్రశ్నించే అవకాశం ఉందంటారు? ప్రధానంగా ఈ భుజంగరావు వ్యవహారానికి సంబంధించి అంటే భుజంగరావు గారిని రాధా తిరుపతన్నల వ్యవహారానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఏదో ఇతర అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదంతా కూడా పోలీస్ శాఖలో పనిచేస్తున్న క్రమంలో ఈ టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకృష్ణ ఇదంతా కూడా ఇటు హవాలా వ్యాపారస్తులను కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నగర పరిస్థితులు డబ్బులు తీసుకునే వ్యవహారానికి సంబంధించి వాటన్నింటి కూడా పోలీసు వాహనాల్లో కూడా రాజకీయ బీఆర్ఎస్ పార్టీ కీలక నేత పనిచేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా భుజంగరావు వ్యవహారానికి సంబంధించి ఏదైతే తనని అధికారులు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పిలిపించి ఒత్తిడి చేసి మరి దాన్ని జడ్జి నుంచి ఈ పని తనతో ఫోన్ ట్యాపింగ్ చేయించాలని చెప్పి ఇప్పటికే 3 రోజుల కస్టడీలో ఆయన నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు కూడా ఈ ట్యాపింగ్ అంశాల వ్యవహారానికి సంబంధించి కీలకంగా ప్రశ్నించబడుతున్నారు. వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ అదే ఏదైతే విచారణ కస్టడీ విచారణ అనేది కొనసాగుతుందో ఆ కస్టడీలోని విచారణ కూడా వీడియో రికార్డింగ్ కూడా చేయడం కూడా జరుగుతుంది. అయితే కృష్ణ, నేడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు హాజరయ్యే ఛాన్స్ ఉందంటారా? ప్రస్తుతానికి ప్రభాకర్ రావు కూడా విచారణ ఖచ్చితంగా హాజరవుతానని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా ఒక్కొక్కరుగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు 8 రోజుల కంటే విచారణకు రాకపోతే ఆయన పరారీలో ఉన్నట్లు అధికారులు కోర్టుకు తెలియజేస్తారు. ఇంకో గత మళ్ళీ ఎప్పుడైనా ప్రభాకర్ రావు విచారణ కాకపోయినా ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడదు. సో ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు వ్యవహారానికి సంబంధించి ఆయన ఇండియాకి బయలుదేరుతున్నట్లుగా పోలీసులకు సమాచారం వస్తుంటారు. ఈరోజు విచారణ హాజరవుతానని చెప్పడంతో సిట్ అధికారుల బృందం కూడా ఇప్పటికే శంషాబాద్ ఉడికేతో పాటు ఇతర ప్రాంతాల్లో ఇంటి దగ్గర కూడా మాట్లాడడం కూడా జరిగింది. ప్రభాకర్ వచ్చినారు వెంటనే కోర్టుకు వెళ్లకుండా ఆయన వెంటనే అటు బంజారాయి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అక్కడ విచారణ చేపట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన విచారణకు రావాలని పోలీసులు పదే ఒత్తిడి చేసిన క్రమంలో
ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం మాట విని మీరు ఏ విధంగా అయితే దర్యాప్తు చేస్తున్నారో గత ప్రభుత్వం మాట విని మేము అదే విధంగా చేస్తున్నామంటూ ఆయన నుంచి సమాధానాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.